ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 89వ నామాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలోనే శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 89వ నామాన్ని గురించి, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం మూలకూటత్రయకలేబరాయై నమః. ఓం మూలకూటత్రయకలేబరాయై నమః. ఓం మూలకూటత్రయకలేబరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మూలకూటత్రయకలేబరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మూలకూటత్రయకలేబరాయై నమః. ఇది 89వ నామం. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే వాగ్భవకోటికమైనటువంటి కా ఏ ఈ లా హ్రీం, రెండు మధ్యకూటం లేక కామరాజు కోటమైనటువంటి హా స్థా కా హా లా హ్రీం, మూడు శక్తి కోటకమైన సకల హ్రీం అనబడే ఈ మూడు కూటములు అమ్మవారి శరీరం. అమ్మవారికి ప్రత్యేకమైన రూపంగా మంత్రమే కూటత్రయం అనే పేరుతో ఉందని అర్థం. అయం అనే బీజం కూడా వాగ్భవకూటమే. దీనిని సారస్వత బీజం అని కూడా అంటారు. మధ్యకోటం అనగా కామరాజు బీజం అయిన క్లీం, శక్తికోటం అనగా తౌహ్. ఈ మూడు కలిస్తే అనగా ఓం క్లీం తౌహ్, ఐం క్లీం తౌహ్, ఐం క్లీం తౌహ్ అనే అక్షరకోటత్రయమే అమ్మవారి యొక్క శరీరం అని పై మంత్రం అర్థం. ఐం క్లీం తౌహ్. ఇందులో ఒక్కొక్క బీజాన్ని విడిగా జపించిన వారు మహాత్ములై ఇహపరాలు పొంది కీర్తివంతులవుతారు. ఇక మూడు కలిపి జపిస్తే తిరుగు ఉండదు. ఉతజ్ఞుడనే విప్రబాలుడు అహంకార జపం వల్ల పండితుడయ్యాడు. ధ్రువసంధ్య అనే రాజు వేటకు వెళ్ళి సింహం చేతిలో చావగా అతని పెద్ద భార్య కొడుకు సుదర్శనుడనే వాడిని రెండో భార్య కొడుకు శత్రుజిత్తు అతని తాతగారైన యుధాజిత్తులు చంపబోగా సుదర్శనుడు తన తల్లితో అరణ్యానికి పారిపోయి భరద్వాజ ఆశ్రమంలో తలదాచుకున్నాడు. భరద్వాజుని ఆశ్రమంలో పిల్లలు వితల్లుడనే ఒక వ్యక్తిని ఏడిపించడానికి క్లీబా క్లీబా అన్నారు. అనగా క్లీబా అనగా నపుంసకుడు అని అర్థం. అందులోని క్లీ అనే అక్షరం నచ్చి సుదర్శనుడు దాన్ని జపించగా క్రమంగా అతన్ని నోట్లో పడి క్లీం క్లీం అయింది. క్లియలా క్లీం అయింది. ఆ అక్షర జపం వల్ల అమ్మవారు ప్రత్యక్షమై అతనికి ఆయుధాలు ఇచ్చి కాశీరాజు కూతురు శశికళతో వివాహం జరిపించి యుద్ధంలో శత్రుజిత్తు యుధాజిత్తులనబడే అతని శత్రువులను చంపి అతడిని అయోధ్యా సింహాసనాధిష్ఠితుని చేసింది. ఆ క్లీం అనబడే కామరాజు బీజం అన్ని కోరికలను తీరుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. తౌహ్ అనే బీజాన్ని జపించి అర్జునుడు శక్తిని పొందాడు. ఇది మూడు అష్టాల యొక్క మహిమ. అందుకని ఏ అష్టాన్ని జపించినా ఆ అమ్మవారి యొక్క కృప పాత్రలు తప్పనిసరిగా అవుతాం మనం. అందుకని మన శక్తి కొలది మనం ఆ అక్షరాన్ని పట్టించి ఆ అమ్మ దయకు పాత్రలు అవుతాం. అలాగే ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే మూడు కలిపి మహామంత్రం మూలకోటత్రయకలేబరాయై నమః. మూడు కలిపి
మూడు కలిపిన నామం ఏంటంటే ఓం మూలకూటత్రయకలేబరాయై నమః. ఓం మూలకూటత్రయకలేబరాయై నమః. అలాగే ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు ఉదయం పూట జపిస్తే మంచి విద్య లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. శారీరక మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. విద్య ఉద్యోగం తొందరగా లభిస్తాయి. ఆవునేతో అమ్మవారికి దీపారాధన చేసి తీపి పదార్థాన్ని నివేదించి 41 రోజులు ఈ మంత్రం రోజుకి 108 సార్లు కనుక పఠించినట్లయితే మొత్తం వాళ్ళు అనుకున్నవన్నీ కూడా శీఘ్రంగా ఫలితం లభిస్తుంది. రాత్రిపూట ఇలాగే జపిస్తే శరీర రోగాలన్నీ కూడా అలాగే మనోరోగాలన్నీ కూడా నశిస్తాయి. ఇది ఈ మంత్రానికి అర్థం. మీరందరూ కూడా ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించి ఆ లలితాపరావతారిక అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.